హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయా? వస్తే ఏం చేస్తారు? ఏముంది, బయటికి వెళ్తే బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అంటారా? అలా కాకుండా నేను మీకోసం ఒక స్వీట్ అండ్ హెల్దీ రెసిపీని చూపిస్తున్నాను. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి, వద్దు అనకుండా తినేస్తారు. అదేంటో కాదండి, బెల్లపు రొట్టె. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది బెల్లపు రొట్టె. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా. సో మా స్టైల్లో మేము ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ కూడా చూడండి. ముందుగా బెల్లం యాలకుల్ని దంచి తర్వాత మిక్సీ చేయండి పౌడర్ లాగా. ఒక్క కొబ్బరి చిప్పను తురిమి పక్కన పెట్టుకోండి. ఇంకా పిండిలో చిటికడంటే చిటికడు వంట సోడా కావాలి, అది కూడా మీరు తీసుకోండి. ఇవన్నీ పిండిలో 1 by 1 వేసుకొని బాగా కలపాలి. నేను ఈ ప్రాసెస్కి దోశ పిండిని యూస్ చేస్తున్నాను. మీకు దోశ పిండే అవైలబుల్గా లేకపోతే ఇడ్లీ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోండి. ఇంకా అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయండి. పిండి కొంచెం లూజ్గా ఉంటే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అస్సలు తగ్గదు. ఫైనల్గా చిటికడు సాల్ట్, స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అన్నీ మిక్స్ చేశాక పిండిని కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని ఆయిల్ కానీ గీ కానీ మీ చాయిస్, అది మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి. ఆయిల్ వేడి బాగా అవ్వకముందే పిండి వేసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ లైట్గానే హీట్ అవ్వాలి. మంటను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచండి. అలా పిండి వేశాక కొంచెం సేపు మూత పెట్టి అలా వదిలేయండి. కొంచెం సేపు ఆగి చూస్తే చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, మంచిగా ఉడుకుతుంది. అప్పుడు ఒకసారి టచ్ చేసి చూస్తే పిండి చేతికి అవ్వకూడదు. అలా పిండి చేతికి అవ్వట్లేదు అంటే ఒకవైపు నుండి స్లోగా పైకి లేపి ఇంకొక వైపు తిప్పుకోవాలి. మీకు కొంచెం తడిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసి తిప్పుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడకనివ్వాలి. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వద్దు అనకుండా తినే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. తింటున్నప్పుడు కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నేను కూడా చూస్తాను ఎంతమంది ట్రై చేస్తున్నారా అని. మీకైతే ప్రాసెస్ అర్థమైంది కదా. ఇవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే, మనం ఎక్కువ కష్టపడే ఇంగ్రీడియంట్స్ కూడా కాదు. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరే చెప్పండి. బాయ్ బాయ్.